వదిన గారు, వదిన గారు, నానమ్మ గారు, వదిన గారు, ఇద్దరిలో మీ మనవరాలు ఎవరు? ఏంటి మనవరాలు? మనవరాలు ఎవరు? ఓ మనవరాలా? నాకు ఇష్టమే. మరమరాల్లో ఉల్లిపాయ ముక్కలు వేరుశనగ గుళ్ళు వేసుకొని తింటే అబ్బా అద్దరిపోతుంది అనుకోండి. నీ బొందా నీ బోలే. సౌండ్ ఇంజనీర్ అయిపోయింది. ఇదిగో ఆవిడకి ఏం చెప్పినా మనం వేస్ట్. వదిన గారు, అన్నం పెట్టమంటారా? ఏంటి గట్టితో కొడతావా? కొట్టారంటే పళ్ళు రాలిపోతాయేమనుకున్నావు? అయ్యో రామ రామ, నేను అలా అనలేదండి. పిన్ని గారు మీరుండండి, నేను చెప్తా కదా. అత్తయ్య గారు, పచ్చిగడ్డి సరిపోతుందా లేదంటే తౌడు గొడ్డు గోధుమ ఇలాంటివి ఏమైనా పెట్టమంటారా అని అడుగుతోంది. అదే 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 నువ్వన్నావే అదే వేయమను. అవేనంటే తీసుకొచ్చి పెట్టండి, తినేస్తారు. అది చెప్పిందే వెయ్యండి. అదే పెడతారు, పెట్టండి. వేస్ట్ అవే. అలాగే పెట్టండి పెట్టండి పెట్టండి. కిలో గడ్డి పెట్టండి. నానమ్మ గారు, ఆ పచ్చడి. దేవుడా, ఈ చెవులనేంటి స్వామి ఇలా చేసావు? అయ్యో నానమ్మ గారండి, మన ముగ్గురం ఇక్కడే పడుకుందామండి. చెల్, అది పక్కేసింది కూడా మనం పడుకోనికే కదా. నిజమా నానమ్మ గారండి? మీ పక్కన పడుకుంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా అండి? గట్లనా? అయితే నాకు కూడా అంతే. ఏ ముస్లి, నువ్వు మధ్యలో పడుకుంటావా? ఇదేదో అంటుంది, నాకు అర్థమై చావట్లేదు. మాట్లాడవేందే? నువ్వు మధ్యలో పడుకుంటావా? అవును అవును నిజమే. నిజమా? ఏందే నిజం? నేనేం అడిగినా నువ్వేం చెప్తున్నావు? నువ్వు ఏడ పడుకుంటావు? ఓహో, చలి పుడుతోందంటోందా? అవునవును, నాకు చలి పుడుతోంది. దుప్పటింది కదా, కప్పుకొని పడుకుందా? చల్లి ముస్లి, నీకేంది షౌడ్ వచ్చిందేందే? చాలే, పొద్దు పొద్దునే ఏంటి అమ్మాట్లు. పడుకుందాం రండి. అయ్యో నానమ్మ గారండి, ఏదైనా కథ చెప్పండి. ఏందా చెప్పేది? చూడు, వినబడక ఎట్లా బిద్దిరి సూపులు చూస్తుందో. లేదు, మా నానమ్మ గారు కథలు బాగా చెప్తారు. నానమ్మ గారండి, కథ చెప్పండి. ఏంటి కదండి, కథ. ఓ కథ? అవునండి, మంచి కథ చెప్పండి. అనగనగనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు ఉంటాడు. రాజ్యాల రాజు ఒక్కడే ఎట్లుంటాడే? ఇదిగో, ఇలా మధ్యలో పాటలు పాడితే నేను కథ చెప్పను. పాటలా? ఏంటి, నేను పాటలు పాడినా? దీనికి 2 సౌండ్ బాక్సులు పోయినాయి రో దేవుడు. సరే చెప్పు. ఆ రాజుకి 7 కొడుకులు. వాళ్ళు అని వేటకు వెళ్లి 7 చేపలు తెచ్చారు. నానమ్మ గారండి, ఈ చేపల కథ తెలుసండి. ఏంటే? చేపలు చేపలు కదండి. మంచం ఉండగా చేపలు ఎందుకమ్మా? పైనే పడుకుందాంలే. నేను చెప్తున్నా కదా దీనికి చౌడొచ్చిందని. ఏం రాలేదు, కావాలంటే నేను నిరూపిస్తాను చూడు. నానమ్మ గారండి, ఇవన్నీ వెళ్ళండి. అయ్యో వస్తుందా? అయ్యో బాత్రూమ్ బయట ఉంది, వెళ్ళు. నానమ్మ గారండి, ఆపశ్వేత. బాత్రూమ్ బయట పప్పు. నానమ్మ గారండి, అసలు అత్తయ్య గారికి నిజంగా చెవుడొచ్చిందో లేదో తేల్చుకుందాం. ఎలా తేలుస్తావక్క? నేను పాము పాము అని భయం భయంగా అరుస్తాను. ఆవిడికి నిజంగా చెవుడు లేదనుకో ఏం చేస్తారు? నిన్నొకటి పీకుతారు. ఎందుకే? ఇక్కడ నిజంగా పాము లేనందుకు. నీ బందే.
నాతో పాటు భయపడతారే, అదే చెవుడుందనుకో మన అరుపులేం పట్టించుకోకుండా మనవరాలతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. కరెక్ట్ అక్క. కాబట్టి మనం పరీక్ష మొదలు పెడదాం. పెన్నుతోనా పెన్సిల్తోనా అక్క? ఏయ్, ఏంటి అది? పరీక్ష అక్క. అయ్యో ఛీ, నీ పొందం. చెప్తా పద రా. రెడీ? చూసారా వాళ్ళు డాన్స్ ఎంత బాగా చేస్తున్నారు. డాన్స్ వేస్తున్నామా? ఏయ్, ఎందుకే ఆపారు? పిల్లలు చూస్తున్నారుగా, కాసేపు వెయ్యండి. డాన్స్ లా కనపడింది అత్తయ్య గారు. అక్క, అత్తయ్య గారు కన్ఫర్మ్ గా సౌండ్ ఇంజనీర్ అయిపోయారు. నిజమేనే. అత్తయ్య గారు, నా చీర ఇదిగో. నా చీర ఏ కలర్ లో ఉంది? ఆ రూమ్ లోకి వెళ్ళి మార్చుకోవే. ఏంటది? చీర చీర. అమ్మో, నా వల్ల కాదే. వెళ్దాం పద. అయ్యో పాపం, చెవుడు వచ్చినట్టుంది. వీళ్ళిద్దరికి చెవుడు వచ్చేసినట్టుంది. మనం కథలు చెప్పుకుందామే. అప్పుడు ఒక రాజు ఉంటాడు. వదిన గారు, పాపం బాంబు శబ్దానికి చెవులు దిబ్బుళ్ళు వేసినట్టున్నాయి. వదిన గారు, ఈ ఆయిల్ చెవులో వేసుకోండి. చాలే, ఇంట్లో ఇంతమంది ఉంటే నన్నే పిలిచి నీ చెవిలో ఆయిల్ వేయమంటావా? అయ్యో ముసలి, ఆమెకు పోయి వంటలేదు, నిన్ను పోసుకోమంటుంది. ఏంటి? నేను వేస్తానే వేయించుకుంటుందా? చంపుతా. ముసలి గీత పట్టుకోవే. నా చెవుల్లో వేస్తున్నారా? వదిన గారు, కదలకుండా పడుకోండి, ఉదయానికల్లా సర్దుకుంటుంది. నిద్రపోతారా? వెళ్ళండి వెళ్ళండి. అయ్యో అయ్యో ముసలి, చెవిటి మొలకం. సర్లే, కథ చెప్పనా? వద్దండి పడుకుందాం. పడుకో ముసలి, పడుకో. పడకండి. దేవుడా, నా చెవుడు తగ్గించు తండ్రి. అత్త దయ్యం చూడు ఎలా నిద్రపోతుందో. అక్క, దయ్యం భూతం అనకే, వినిందంటే చంపేస్తుంది. దాని బొంద, దానికి ఇప్పుడు చెవుడు కదే, ఎలా వింటుంది? అది నిజమే అక్క. అయితే మనం ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు. ఇక చెలరేగిపోదామే. ఓసే దరిద్రపు మొగందానా, లేవే లే. లేవే లేవే. ఎద్దుల మొద్దు నిద్ర పోకపోతే కాస్త ముందుగా లేచి ఇంట్లో పనులు చెయ్యొచ్చు కదా. వాళ్ళ మాటలు నాకు వినబడుతున్నాయి. అలా చూస్తావేంటే అట్ల మొహందానా. నన్ను తిడుతున్నారని? ఓహో, నాకు చెముడు అనుకుని రెచ్చిపోతున్నట్టున్నారు. ఓసేయ్, అడ్డగడిదిలా పడుకోవడం కాదే, ఆడదల్లే కాస్త ఒళ్ళొంచి పంచెయ్యాలి. చూపేంటే దొంగ కళ్ళు పట్టుదల్లాగా. అయ్యో, ఒకప్పుడు దొంగ కళ్ళు పట్టుకునే కదా, ఆ దొంగ చూపు ఇంకా పోలేదు. కొట్టిందంటే కొంపదీసి మాటలు వినిపించాయా? నేను 4 గంటలకు లేపమంటే ఇప్పుడు వచ్చి లేపుతున్నారంటే? ఓ,
అందుకు కొట్టారా? ముసల్ది లిప్ రీడింగ్ బట్టి మన మాటలు పసిగడుతుంది. ఇక నుంచి నవ్వుతో మాట్లాడదాం. నీ మొహం మండ, నిన్ను తగలయ్యా. 4 గంటలకి లేపుదాం అనుకున్నావు, కానీ నువ్వు పందిలో పడుకుంటావని రాలేదు. నన్ను పొగిడితే నాకు నచ్చదే. అమ్మా శ్వేత, గీత లేవండమ్మా, లేవండి లేవండమ్మా, బంగారు తల్లులు కదా. లే 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 లే. అయ్యో లేవండమ్మా, తెల్లారిపోయింది. లేవండి 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 లేవండి. ఏయ్, స్నానానికి వేడి నీళ్ళు పెట్టారా? నీ మొక్కానికి నీళ్ళు అవసరమా? డైరెక్ట్ గా వెళ్ళి నిప్పులు దరిద్రం వదిలిపోతుంది. అలాగా, థ్యాంక్ యూ. నా మీద మీకెంత ప్రేమ ఉందో తెలుసుకోవాలంటే నేను ఇలాగే చెవిటి దానిలా నటించాలి. నటిస్తా, మీ మనసులో ఉన్నదంతా బయట పెట్టిస్తా. రండి వెళ్దాం. అవును, నువ్వు కూడా వస్తావా? మీకంటే అలవాటు, మేమెందుకు అత్తయ్య గారు, మీరు వెళ్ళండి. మీ చర్మ సౌందర్యానికి అదే కరెక్ట్ అమ్మా. వినపడిందా? ఏంటలా చూస్తున్నారు? వీళ్ళకి స్నానాలు చేయించి చాలా రోజులైంది కదా, చేయొద్దు గాని రా రా. మేము తర్వాత చేస్తాం, మీరు వెళ్ళిరండి. పదండి. అక్క, నెక్స్ట్ మన ప్రోగ్రామ్ ఏంటక్క? ఆ మాస్టారు ఆస్తి రాయి గాని మన వాట మనం నొక్కేడు విని. మరి ఇంకా లేట్ ఎందుకక్క, వెళ్దాం పద. పద పద. అవును, నానమ్మ గారు చోటివారైపోయారు కదా, ఏం చెప్పినా వినబడట్లేదు. మరి నిన్న నేను చెప్పిన విషయం అర్థమై ఉంటుందో లేదో? ఇప్పుడు చెప్పినా వినబడదు, ఏం చేయాలి? ఐడియా! నమస్సుమాంజలి. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేమనగా, శ్వేత ఎవరో కాదు, శ్వేత నాకు చెల్లి. మా ఇద్దరికి ఒకటే తల్లి, మేమిద్దరం మీ మనవరాళ్ళం. ఈ విషయం శ్వేతకి చెప్పమంటారా? సంక్రాంతి వెళ్ళాక చెప్పమంటారా? తెలుపగలరు. ఇట్లు మీ ముద్దుల మనవరాళ్ళు. అమ్మయ్యా, ఇప్పుడు ఈ లెటర్ చదివారంటే నానమ్మ గారికి నిజం తెలిసిపోతుంది. ఎస్, ఇప్పుడే ఇచ్చేస్తాను. మా నాన్నమ్మ గారికి ఈ లెటర్ ఇద్దామని. ఏంటో లెటర్? అది నాన్నమ్మ గారు మాత్రమే చూడాలి. అమ్మో, సంక్రాంతి ముందు శ్వేతకు చెప్పొద్దు అన్నారు. ఇప్పుడు ఈ లెటర్ ఇస్తే శ్వేతకు తెలిసిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ శ్వేతకు తెలియకూడదు. లేదు, పెద్దమ్మ గారికి ఇస్తాను. పెద్దమ్మ గారండి, పెద్దమ్మ గారండి, పెద్దమ్మ గారండి. ఏయ్, ఏంటే? ఈ లెటరు నానమ్మ గారికి చదివి వినిపించగలరా అని అంటున్నావు, అంతే కదా? అంటే మేమింకా తెలుగు చదవలేమని ఫిక్స్ అయిపోయావా? అక్షరం కూడా మిస్ అవ్వకుండా ఎలా చదువుతామో చూడవే. ఇది పదవే. ఓహో, వీళ్ళతోని తెలుగు చదివించి బక్రాలు చేయనికి రాసినవా? రా చూద్దాం ఎట్లా చదువుతారో. అదిగో నీ అత్తయ్య గారు. అత్తయ్య గారు, అత్తయ్య గారు, ఏం చేస్తున్నారు? కనపడట్లా? బ్రష్ ని అరక తీస్తున్నారు. చూడు, అరిగిన బ్రష్ పేస్ట్ లా ఎలా వస్తుందో.
మీ వండుదామనుకుంటున్నానే. కానీ అంట్లు తోమినట్టు అనిపిస్తేను పాపాదాలు అనుకుంది. ఇంతకే ఎందుకొచ్చారు? ఈ లెటర్ చదువుదామని. ఏం లెటరు? అయ్యో చదువుతాను వినండి. అమ్మయ్యా, మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? అదేమిటనగా ఈ శ్వేత ఎవరో కాదు, స్వయాన నా చెల్లి. నీకు ఇది చెల్లా? అంతేకాదు అత్తయ్య గారు, మా ఇద్దరికి ఒకటే తల్లి. నువ్వు మధు కూతురువా? అయ్యో వినండి అత్తయ్య గారు, మేమిద్దరం మీ మనవరాళ్ళం. కామెడీ చేయడానికి నేనే దొరికానా? కామెడీలేంటండి? ఏయ్ నర్మాయ్, కామెడీ కాకపోతే అది నీ చెల్లేంటి, మీ ఇద్దరికి ఒకరే తల్లేంటి? ఇంకోసారి ఇలా తిక్కవాగుడు వాగేవంటే చంపుతా. అయ్యో నానమ్మ గారికి ఇంకొకలాగా అర్థమైందా? సర్లే, ఇంకొక రూట్ లో ప్రయత్నించి చూస్తా. ఓహో, గీత ఇళ్ళను మస్తు కొట్టించింది. సూపర్. ఏయ్ పదవే, రా రా రా. ఊసే శిరీష, ఈ పేపర్ చదివాక నీకేం అర్థమైందే? అత్తయ్య గారికి చెవులు పనిచేస్తున్నాయని. అవునవును నిజమేనే. వెళ్దాం పద. అమ్మో, తీసుకోండి. నాకు నానమ్మ గారండి నాకు. వదిన గారు, మీకిష్టమని పొంగలి చేశాను. అలాగా, అక్కడ పెట్టండి తింటాం. నానమ్మ గారండి నాకు తినిపించండి. పిన్ని గారు, ఇప్పుడు పొంగల్ సరే, మధ్యాహ్నం భోజనంలోకి చికెన్ పులుసు గాని మటన్ వేపుడు, అబ్బే అలాంటివి కాకుండా ముద్దపప్పు, సాంబారు, వడియాలు అలాంటివి ఏమైనా చెయ్యండి. అవంటే నాకు చాలా ఇష్టం. అవును, ఇంతకీ మీ మనవళ్ళకి ఆస్తి ఎప్పుడు రాస్తున్నారు? ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు ఎప్పుడు ఇస్తున్నారు? సంక్రాంతి పండుగ వెళ్ళిన తెల్లారి రాసిస్తామండి. దానికి దీనికి సంబంధం ఏంటి? మాకు చిన్న సెంటిమెంట్ ఉంది. పైగా ఇంత దూరం వచ్చారు, మళ్ళీ రావాలన్నా రాలేదు. ఏదో 2 రోజులు ఉన్నట్టుంటుంది కదా అని. సర్లే, రేపు భోగి, ఎల్లుండి సంక్రాంతి, పోన్లే 2 రోజులేగా, పర్వాలేదు. భోగి పండక్కి భోగి మంటలేనికి కట్టెలున్నాయా? లేవు తల్లి, మీ తాతయ్య కొనుక్కొస్తారులే. కొనాలంటే ఎంత అవుతుంది? ఓ 1000 రూపాయలు అవుతుంది. 1000? అది నాకు ఇవ్వండి, నేను వెళ్ళి తెస్తాను. అలాగేనమ్మా. నవ్వారు గాడిద గుంటలు. చూడండి, ఎవరు ఎక్కువ పుల్లలు ఏరుకొస్తారో వారికి ఒక 100 రూపాయలు ఇస్తాను. ఎందుకు? నీకు దినం చేయనీకా? ఎంకుసావే? మరి లేకుంటే పుల్లలు దేనికి? తాత కూడా 1000 రూపాయలు తీసుకొని మాకు 100 ఇస్తావు. నీ కంటికి మేము ఎట్లా కనిపిస్తున్నాం ముస్లిం? వాళ్ళే అడిగే శ్వేత. ఏంటి అడిగేది? కాంట్రాక్ట్ నాది, కమిషన్ మీది. ఏరితే ఏరండి, లేకపోతే లేదు, అంతే. పుల్ల ఇదిగో పుల్ల. ఏదే ఇదిగో. నిన్ను తగలయ్యా. పుల్ల అని చెవులు తిప్పుకునే చూపిస్తావేంటే? చెవిలో తిప్పుకుంటా ఏంటి? మూడొచ్చి ముక్కులో తిప్పుకుంటా ఏంటి? పుల్లే కదా అత్తయ్య గారు. ఏడు చెవలే తింగరదానా. భోగి మంటకు కావాల్సింది ఈ పుల్ల కాదే, కట్టెలు. నానమ్మ గారండి, అదిగో అక్కడ చాలా కట్టెలు ఉన్నాయండి. అమ్మో, ఎన్ని కట్టెలు! ఏరండి తొందరగా, గబగబా. అయ్యో, అమ్మో అబ్బా, అయ్యో, ఎన్ని పుల్లలున్నాయని తెలుసుంటే ఊరందరి దగ్గర కాంట్రాక్ట్ తీసుకునేదాన్ని. అవి తర్వాత విరుద్దుగా నడుచుడు. అమ్మో, పదవే. పద. ఏ గీత, ఇక పోదాం రావే.
ఏంటే ఒళ్ళు చిమచిమలాడుతుందా? వచ్చి కాలు పెడుతున్నావు? నువ్వు వేరుకునే పుల్ల మీద కాలు పెట్టినందుకే అంత బాధపడిపోతున్నావే. మరి నా ఊర్లో నువ్వు కాలు పెట్టినందుకు నేనెంత బాధపడాలి? ఏంటంటే ఇది నీ ఊరా? అవును, పుల్లలేరుతూ మీరు రంగాపురం దాటి గంగాపురంలో అడుగు పెట్టారు. ఇది నా సామ్రాజ్యం. ఇక్కడ నేనేం చేసినా అడిగే తిక్కే లేదు. తొరే తిక్క, వీళ్ళేరుకున్న పుల్లలన్నీ తీసుకురా. వాడి పుల్లలు తీసుకుంటే వాడి ప్రాణాలు మేం తీస్తాం. వాడిలాగానే వాడి ప్రాణం కూడా తెలివి తక్కువదే అక్క. మనకొద్దులే. నువ్వు గిట్లకి కట్టెల జోలికి వచ్చినావో ఏ కట్టెలను నిన్ను వండబెట్టి కాలుస్తా బిడ్డ. నోర్మై పొట్టిదానా, నిన్ను కొట్టి ఆ కట్టెలు తీసుకోమంటావా? రేయ్, దీని మీద చెయ్యి వేసావు, కురుక్షేత్ర సంగ్రామం మళ్ళీ చూస్తావు. అమ్మ తోడు అడ్డంగా కొరికేస్తా. వాళ్ళతో మాట్లాడరా, వెళ్ళి లాక్కో. ఎగిరి తంతే ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగలావు. ఏంట్రా ఊరి కొత్త? ఏం చేసినా చెల్లుతుంది అనుకున్నావా? పేగులు తీస్తా కుర్రోడా. ఏంటే నా ఊరుకొచ్చి మమ్మల్ని బెదిరిస్తావా?